హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 9వ భాగాన్ని వినేద్దాం. పార్వతి గారు, వేద, బామ్మగారు ఇద్దరు కలిసి నిశ్చితార్థం ముహూర్తం పెట్టించుకుని వస్తారు. బామ్మగారు వేదకి ఎంగేజ్మెంట్ సంగతి చెప్తారు. వేద షాక్ అయి, ఏంటి అంత త్వరగానా అని అడిగింది. అవును, వారం రోజుల ఎంగేజ్మెంట్. నువ్వేం షాపింగ్ చేస్తావో లేకపోతే నువ్వే డిజైన్ చేసుకుని రెడీ చేసుకుంటావో నీ ఇష్టం. వేద మనసులో, ఇదేంటి ఇష్టపడే పెళ్ళికి రెడీ అయ్యాను కదా, ఎంగేజ్మెంట్ అనగానే భయం వేస్తుందేంటి, దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని తనలోనే తాను తిట్టుకుంటూ ఉంటుంది. ఒసై ఎక్కడ ఆలోచిస్తున్నావు, ఇంకా బోలెడు పనులున్నాయి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు బామ్మ. నేనేంటి ఇంత ఆలోచిస్తున్నాను, ఇదంతా రామ్ కోసమే కదా, రామ్ కోసమే. వాడు ఏమన్నా వేషాలు వేస్తే ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. భయపడితే ఇంకా భయపెట్టేస్తాడు ఆ దక్ష్, వాడికి అసలు అలుసు ఇవ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది. దక్ష్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా కౌటిల్య దక్ష్ ఇంటికి వస్తాడు. పార్వతి గారు కౌటిల్యని చూసి, కరెక్ట్ టైంకి వచ్చావు బాబు, రారా లోపలికి రా, ఈ స్వీట్ తీసుకో అని ఇస్తారు పార్వతి గారు. ఏమైందా ఆంటీ అంత సంతోషంగా ఉన్నారు? ఏమైందా, ఇంకో వారంలో మన దక్షకి ఎంగేజ్మెంట్ అని స్వీట్ నోట్లో పెడతారు. ఆ మాటలకి కౌటిల్య షాక్ అవుతాడు. ఇది ఎప్పుడు జరిగిందా ఆంటీ? ఎప్పుడు, నేను పక్కనే ఉంటాను కదా, నాకు చెప్పలేదేంటి అని అడిగాడు కౌటిల్య. మీ ఫ్రెండ్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు మరి. అవునా, ఇంతకీ అమ్మాయి ఎవరు ఆంటీ అని అడిగాడు. అదే మీ ఫ్రెండ్ శత్రువు సంవేద, ఇప్పుడు కాబోయే తన భార్య అని చెప్తారు. కౌటిల్యకు పార్వతి గారు ఇంతకుముందు చెప్పడంతో పెద్దగా షాక్ అయ్యాడు. కాకపోతే దక్ష్ ఒప్పుకోవటం తనకు ఎక్కువ షాక్నిస్తుంది. బాబు కౌటిల్య, ఇంకో వారంలో నిశ్చితార్థం ఉంది కదా, అన్ని పనులు మీరే చూసుకోవాలి అని చెప్తారు పార్వతి గారు. కౌటిల్య నవ్వి ఊరుకుంటాడు. ఇంతలో దక్ష్ అక్కడికి వస్తాడు. రే వెళ్దామా అంటాడు. పద అని ఇద్దరు బయటికి వెళ్తారు. అలా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాక కౌటిల్య బయటికి చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఏదో అడగాలి అనుకుంటున్నావుగా, అడుగు అంటాడు దక్ష్. ఏం అడగాలి? ఏం అడిగినా కూడా ఏదో ఒకటి చెప్తావు. పర్వాలేదు అడుగులే అన్నాడు దక్ష్. నీకు ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు కదా, మరి పెళ్ళికి ఎస్ ఎలా చెప్పావురా? ఐ హ్యావ్ మై ప్లాన్స్, అన్నీ రివీల్ చేసేస్తే ఎలా, వెయిట్ అండ్ వాచ్ అని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు దక్ష్. కౌటిల్య మనసులో, ఈ మాత్రం దానికి నన్ను అడిగి అని చెప్పడం ఎందుకో, నీ మనసులో నువ్వు ఏదో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటావు కదా, కానీ తను అమ్మాయిరా, నువ్వు ఏం చేసినా సరే ఆ అమ్మాయిని బాధ పెట్టే పనులు మాత్రం చెయ్యకురా అన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. దక్ష్ కౌటిల్య మనసు అర్థం చేసుకున్నట్టుగా, అది మాకు తెలుసులే, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు అని అంటాడు దక్ష్. కౌటిల్య షాక్ అయి, ఈ మాటలు మాత్రం బాగానే అర్థం చేసుకుంటాడులే అని అంటాడు. దక్ష్ ఒక స్మైల్ ఇచ్చి డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు. ఎంగేజ్మెంట్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. బామ్మగారు పార్వతి గారు ఇద్దరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఎంగేజ్మెంట్ డే రానే వస్తుంది. ఫంక్షన్ హాల్ మొత్తం హడావిడిగా ఉంటుంది. కౌటిల్య స్వాతి ఇద్దరు పనులన్నీ దగ్గర నుండి చేపిస్తూ ఉంటారు. స్వాతి డెకరేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కౌటిల్య స్వాతి దగ్గరికి వచ్చి హాయ్ అంటాడు. స్వాతి వాళ్ళని పంపేసి కౌటిల్య వైపు తిరిగి, హాయ్ సార్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఫైన్, మీ ఫ్రెండ్ది మా బాస్కి ఇలా ఎంగేజ్మెంట్ అంటే చాలా వింతగా ఉంది కదా అన్నాడు కౌటిల్య. అవును సార్, అసలు ఎక్స్పెక్టే చేయలా. ఒకళ్ళు ఈస్ట్ అయితే ఒకరు వెస్ట్, ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నాకైతే చాలా కంగారుగా ఉంది అన్నది స్వాతి. స్వాతి, నువ్వు చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకోలేదు, భిన్న ధృవాలు ఆకర్షించబడును, అలానే వీళ్ళిద్దరు అని కూడా అనుకో అన్నాడు. స్వాతి నవ్వుతూ, అవును సార్ నిజమే, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే అంతే చాలు కదా అన్నది. నేను కోరుకునేది కూడా అదే, ఎందుకైనా మంచిది మీ ఫ్రెండ్ని కొంచెం ఘాటుగానే ఉండమను, అప్పుడే లైన్లోకి వస్తాడు మా దక్ష్ అన్నాడు కౌటిల్య. దానికి మనం చెప్పక్కర్లేదండి, బై బర్తే స్మార్ట్, దాన్ని తట్టుకోవడం కూడా కష్టమే, మొండిది, అనుకుంది అంటే సాధించేదాకా వదలదు అన్నది స్వాతి. గుడ్, మా వాడికి ఆ మాత్రం ఉండాలే అని ఇంకేదో చెప్పేలోపే స్వాతిని ఎవరో పిలుస్తున్నారు. అలా సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ చుట్టాలు వస్తూ ఉంటారు. ఫంక్షన్ హాల్ మొత్తం రెడ్ అండ్ వైట్ కలర్ రోసెస్తో డెకరేట్ చేయబడి ఉంటుంది. అమ్మలక్కలు అందరూ కలిసి వేదన రెడీ చేస్తూ ఉంటారు. వేద వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న పట్టు చీరలో చాలా అందంగా ఉంటుంది. చేతికి గాజులు, తన నాజూకు నడుముకి వడ్డాణం చుట్టుకుపోతుంది. మెడలో హారం, చెవులకు పెద్ద జుంకాలు, నుదుటిన పాపిడి బిల్ల, లైట్ మేకప్లో చాలా అందంగా మెరిసిపోతుంది. తన పెదవుల చివర దేవుడే దిష్టి తీసి పెట్టినట్టుగా ఉన్న ఒక చిన్ని చుక్క చాలా అందాన్ని తెలుస్తుంది. తను రెడీ అవుతూ ఉండగా పార్వతి గారు అక్కడికి వస్తారు. వేదన అలా చూసి, నా తల్లి ఎంత ముద్దుగా ఉన్నావురా, నా దిష్టి తగిలేలా ఉంది అని అంటూ తన చేతిలో నగల బాక్స్ పెడతారు పార్వతి గారు.
ఇది ఎందుకండి అన్నది వేద. ఇది నా కోడలి కోసం నేను ప్రత్యేకంగా చేయించిన హారం. ఇది తప్పకుండా పెట్టుకోవాలి తల్లి. సరేనా, త్వరగా రెడీ అవ్వు, అక్కడ ముహూర్తం దగ్గర పడుతుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతారు పార్వతి గారు. బామ్మగారు వేదను చూసి చాలా అందంగా ఉన్నావురా అని ఆమె కళ్ళ చివర ఉన్న కాటుకని తీసి చెవి వెనుక పెడతారు. వేద చాలా హ్యాపీగా ఉంటుంది. మరోవైపు దక్ష కూడా రెడీ అవుతున్నారు. ఇంతలో పంతులు గారు వచ్చి అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పగానే కౌటిల్య దక్ష గదిలోకి వస్తాడు. రే దక్ష్ త్వరగా రారా అని అంటూ దక్ష వైపు చూస్తాడు కౌటిల్య. దక్ష్ వైట్ కలర్ ధోతి ప్యాంట్, రెడ్ కలర్ షేర్వాణి, మెడలో చైన్, చేతికి బ్రాస్లెట్ వేసుకుని చాలా హ్యాండ్సంగా ఉంటాడు. సూపర్ రా, పద వెళ్దాం అని తనని తీసుకుని వెళ్తాడు కౌటిల్య. తను వచ్చి కూర్చోగానే జరగాల్సిన కార్యక్రమం జరిపి వేదను కూడా తీసుకుని వస్తారు. వేద శ్రీ సహజ బిడియం వల్ల సిగ్గుపడుతూ ఉంటుంది. వేదను దక్ష ఎదురుగా కూర్చోబెడతారు. దక్ష వేద వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో పంతులు గారు అమ్మ వధువు తరపున వరుడి తరపున తాంబూలాలు ఎవరెవరు పుచ్చుకుంటారో వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పగానే స్వాతి వాళ్ళ పేరెంట్స్, కౌటిల్య పేరెంట్స్ వచ్చి కూర్చుంటారు. స్వాతి వేద పక్కన కూర్చుంటుంది. వేద కళ్ళతోనే స్వాతికి థ్యాంక్స్ చెప్తుంది. అలా పెద్దలు తాంబూలాలు మార్చుకుంటారు. పార్వతి గారు బామ్మగారి ఆనందాలకి అవధులే ఉండవు. పార్వతి పక్కన నించున్న రామ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత వేదను దక్షను పక్కపక్కన కూర్చోబెడతారు. వేద దక్ష వైపు చూసి మనసులో ఏంటి ఏదో ఒక గోల చేస్తాడనుకుంటే ఇంత సైలెంట్గా ఉన్నాడు, వీడి ప్లానింగ్ ఏంటో అర్థం కావటం లేదే అని అనుకుంటూ ఉంటుంది. దక్ష వెంటనే వేద దగ్గరికి వచ్చి చిన్నగా తర్వాత ఆలోచించుకుంటూ ఉండొచ్చులే కానీ ముందు నువ్వు నవ్వు, లేకపోతే మీ బామ్మ మా అమ్మ ఫీల్ అవుతారు అని అంటాడు. వేద ఆ మాటకి షాక్ అయి మనసులో నేను ఏమనుకున్నాను అని ఎలా తెలిసింది వీడికి, కన్నింగ్ వీడు అని అనుకుంటూ ఉండగా పంతులు గారు ఉంగరాలు ఇస్తారు మార్చుకోమని. దక్ష్ నవ్వు నటిస్తూ వేద చేయి పట్టుకుని ఉంగరం పెడతాడు. దక్ష్ మనసులో ఎంత ఆడుకున్నావు నాతో, ఇప్పటి నుండి నా టైం స్టార్ట్, ఇప్పటి నుండి నువ్వు నా సగం పెళ్ళానివి, ఇక నుండి చూపిస్తా చూడు టార్చర్ అంటే ఏంటో అని అనుకుంటూ ఉంటే వేద దక్ష వైపు చూసి వేలికి ఉంగరం పెడుతుంది. అందరూ ఒక్కసారిగా వారిద్దరి మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. వెంటనే రామ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి మధ్యలో నించుని ఇద్దరి చేతులు పట్టుకుని నవ్వుతూ ఉంటాడు. వేద రామ్ వైపు చూసి సంతోషపడుతూ ఉంటుంది. పార్వతి గారు బామ్మగారు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. అందరితో ఫోటోలు వీడియోలు అన్నీ జరిగిపోతాయి. అందరూ వేద దక్షల జంటని చూసి చాలా ముచ్చటపడుతూ ఉంటారు. అలా ఫంక్షన్ ముగుస్తుంది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వేద ఫ్రెష్ అయి మంచం మీద కూర్చుంటుంది. ఇంతలో వాళ్ళ బామ్మగారు వచ్చి వేద నాకు చాలా చాలా సంతోషంగా ఉంది తల్లి, నీ నిశ్చితార్థమైంది, ఇంకా మిగిలింది నీ పెళ్ళి, అది కూడా చూడు ఎలా త్వరగా అయిపోతుందో అని అంటూ తన చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఇదిగో పాలు తాగి పడుకో లేట్ అయిపోయింది అని తన నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. బామ్మగారు వెళ్ళిపోయాక వేద పాల గ్లాస్ పక్కన పెట్టి తన చేతికున్న మెహందీ రింగ్ చూసుకుంటూ ఉంటుంది. పెళ్ళి అనేది ప్రతి అమ్మాయి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. నేను ఈ పెళ్లిని మనస్ఫూర్తిగా స్వీకరించాలని ఇందాక అతని చేయి పట్టుకుని రింగ్ పెడుతున్నప్పుడు అర్థమైంది. ఎందుకో తెలియటం లేదు, అతని మీద ఇప్పుడు కోపంతో పాటు మరొక ఫీలింగ్ కూడా యాడ్ అయింది. అందుకేనా ఇందాక అతను ఏదో అన్నా కూడా అంతగా పట్టించుకోలేదు, ఏంటి ఈ కొత్త ఫీలింగ్ అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిన వారం రోజులకి వేదకు పార్వతి గారి నుండి ఫోన్ వస్తుంది. చెప్పండి ఆంటీ అంటుంది వేద. ఇంకా ఆంటీ ఏంటమ్మా, చక్కగా అత్తయ్య అని పిలువు అంటారు పార్వతి. అలాగే అండి. ఏం లేదమ్మా, నీకు చీరలు నగలు కొనాలి, నేను తేవటం కన్నా నీకు నచ్చినవి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాను, అందుకే మనం షాపింగ్కి వెళ్దాం అన్నారు పార్వతి. అలాగే వస్తాను, కానీ ఎప్పుడు వెళ్దాం? రేపు నువ్వు ఫ్రీనా అని అడుగుతారు. ఫ్రీనే అంటుంది. అయితే రేపు వెళ్దాం, పిన్ని గారికి చెప్పాను, రేపు ఇంటికి కారు పంపిస్తాను, వచ్చేసేయండి నువ్వు పిన్ని గారు అంటుంది పార్వతి. అయ్యో కారు ఎందుకండి, నేను బామ్మ బైక్ మీద వస్తాం అంటుంది వేద. నువ్వు ఇంకేం చెప్పద్దు, నేను 10 గంటలకు పంపిస్తాను, మీరు రెడీగా ఉండండి. అలాగే అండి అని ఫోన్ కట్ చేస్తుంది వేద. నెక్స్ట్ డే వేద రెడీ అవుతూ ఉంటుంది. వేద అయిందా, ఇంక వెళ్దామా అని అడుగుతుంది బామ్మ. ఆగు బామ్మ అని బయటికి వస్తుంది వేద. బామ్మగారు వేద వైపు చూసి ఏంటి ఈ డ్రెస్సు అని అంటారు. వేద తన డ్రెస్ వైపు చూసుకొని దీనికేమైంది, టాపు జీన్సు బాగానే ఉంది కదా, నీ మొహంలా ఉంది, అయినా పెళ్ళికి షాపింగ్కి వెళ్తూ ఇలా లాగు చొక్కాలు కాదు, మంచిగా చీర కట్టుకో, ఇప్పటి నుండి కట్టుకుంటేనే రేపు పెళ్ళయ్యాక అలవాటు అవుతుంది అంటుంది బామ్మ. అబ్బా బామ్మ, నేను ఇలానే వస్తాను, అన్ని చోట్ల తిరగాలంటే కష్టం. బామ్మ పటపట పళ్ళు నూరుతూ వేద వైపు చూస్తూ ఉంటారు. చూసించాలే పద అని బయటికి నడుస్తుంది వేద.
అలా ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్తారు. అప్పటికే అక్కడికి పార్వతి గారు వచ్చేస్తుంటారు. పార్వతి గారితో పాటు రామ్ కూడా అక్కడే ఉంటాడు. వేదన చూడగానే రామ్ పరిగెత్తుకెళ్ళి తనను చుట్టేస్తాడు. హాయ్ రామ్, స్కూల్కి వెళ్ళలేదా అని అడిగింది వేద. నో, నాకు నీతో టైం స్పెండ్ చేయాలనిపించింది పిన్ని. వేద రామ్ తనని పిన్ని అని పిలవటం గమనించి, నువ్వు నన్ను పిన్ని అని కాకుండా అమ్మ అని పిలిచినా పలుకుతాను అని తన బుగ్గలను పిండుతుంది. రామ్ బుగ్గలు నిమురుతూ, అయితే నేను నిన్ను అమ్మ అని కాదు అమ్మో అని పిలుస్తా, నీకు ఓకేనా అన్నాడు రామ్. డబ్బులు ఓకే బుజ్జి అని అంటుంది. పార్వతి గారు ఇదంతా చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వేద కోసం శారీస్ సెలెక్ట్ చేసి ఒకసారి కట్టుకొని రమ్మంటారు. వేద శారీ తీసుకుని ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. పార్వతి గారు దక్షకి కాల్ చేస్తారు. అమ్మా చెప్పు అంటాడు దక్ష్. స్టార్ట్ అయ్యావా లేదా? పొద్దున్నుండి ఒక 10 టైమ్స్ చెప్పుంటావు. వస్తున్నా కదా, ఆల్రెడీ కిందనే ఉన్నా, కారు పార్క్ చేసి పైకి వస్తాను అని కాల్ కట్ చేసి పైకి వెళ్తాడు. రామ్ దక్షిని చూసి బాబాయ్ ఇక్కడ అని పిలుస్తాడు. దక్ష చేయి ఊపి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో వేద ట్రయల్ రూమ్ నుండి పార్వతి గారి దగ్గరికి వస్తుంది. అమ్మమ్మ ఎలా ఉంది అని చీర సరిచేసుకుంటూ దక్ష్ ఎదుట నుంచుని తన వైపు చూడదు. దక్ష వేద వైపు తినేసేలా చూస్తూ ఉంటాడు. వేదకి ఎందుకో డౌట్ వచ్చి తల ఎత్తి చూస్తుంది. ఎదురుగా దక్షిని చూసి షాక్ అయి పక్కకు చూస్తుంది. పార్వతి గారు బామ్మగారు వేరే చీరలు చూస్తూ ఉంటారు. వేద దక్ష్ తన వైపు తదేకంగా చూస్తుండడంతో ఇబ్బందిగా అనిపించి, మా అమ్మమ్మ అనుకున్నాను అన్నది వేద అని కంగారుగా వెళ్ళబోతూ స్లిప్ అయి ముందుకు పడిపోతుంది. వెంటనే దక్ష్ తనని పట్టుకుని తన వైపుకు లాగుతాడు. ఆ ఫోర్స్కి వేద ముఖం అతని ఛాతిని ముద్దు పెట్టుకుంటుంది. అనుకోని పరిణామానికి వేద కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. వేద తనను అలా చూడడం గమనించి చిటికెలు వేస్తూ, చూసింది చాలే, దిష్టి తగులుతుంది నాకు, అయినా అందంగా పుట్టడం నా తప్పు కాదలే అని అంటాడు దక్ష్. వేద అతని నుంచి విడిపడి తన అన్న మాటలకి షాక్ అయి, నీ ఫేస్కి అంత సీన్ లేదులే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే వేద ఎదురా అంటుంది పార్వతి. ఇప్పుడే అటు వెళ్ళిందమ్మా అంటాడు దక్ష్. సరే సరే, నువ్వు నీ డ్రెస్సెస్ చూడిపో అని తను తోస్తారు. వేద చీర మార్చుకొని వచ్చి, అత్తమ్మ ఈ చీర తీసుకుంటాను అని తన చేతిలో చీరను పెడుతుంది. సరే అమ్మా, రా, దక్ష కూడా తన సూట్స్ చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి హెల్ప్ చెయ్యి అని అంటారు. వేద దక్ష వైపు చూసి, నేనా, వద్దు, తనకు నచ్చినవి తీసుకుంటారులే, మధ్యలో నేనెందుకు అని అంటుంది వేద. దక్ష దొరికిందే ఛాన్స్ అని, అయ్యో అదేంటి వేద అలా అంటావు, నువ్వు నా కాబోయే భార్యవి, నువ్వు సెలెక్ట్ చేయకపోతే ఎలా, రా వెళ్దాం అని చొరవగా తనని తీసుకుని వెళ్తాడు. వేద వాళ్ళ ముందు ఏం మాట్లాడలేక తన వెనక నడుస్తుంది. జెంట్స్ సెక్షన్లోకి వెళ్ళాక వేద దక్ష నుండి తన చేతిని విడిపించుకుని, ఏంటి ఓవర్ చేస్తున్నావు అని కోపంగా అంటుంది. దక్ష వేద వైపు చూసి, ఏం తక్కువైందా, ఈసారి నుండి ఎక్కువ చేస్తాలే అని నవ్వుతాడు దక్ష్. దక్ష నవ్వుకి వేదకు కాలి తన కాలు తొక్కుతుంది. వెంటనే దక్ష్ ఒక గావుకి ఎక్కపెడతాడు. దక్ష్ కాలు పట్టుకుని, ఒసై రాక్షసి, ఏంటే ఇది అలా తొక్కావు అంటాడు. నాతో గేమ్స్ ఆడితే ఇలానే ఉంటుంది అంటుంది వేద. దక్ష్ నిర్లక్ష్యంగా, ఏడ్చావులే, అయినా నోరు మూసుకుని కూర్చో, నేను నా షాపింగ్ చేయాలి అని అంటూ తనకు నచ్చిన డ్రెస్సెస్ ప్యాక్ చేస్తాడు. వేద మాత్రం మనసులో, వీడితో ఎలా వేగాలి దేవుడా, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు, వీడిలో ఒక్క పాజిటివ్ యాంగిల్ కూడా నాకు కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు. అలా అక్కడి నుండి నగల షాపింగ్ కూడా చేసేస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.